హలో అండి, ఇవాళ మనం ఒక స్పెషల్ చేద్దామని నా ప్రోగ్రాము ఏంటంటే ఇవాళ మాఘ పౌర్ణమి, చాలా విశేషమైన రోజు. ఈ విశేషమైన రోజు మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్పాలి కదా. మొన్న మా చెల్లెలు వాళ్ళు కంచి వెళ్ళారు. కంచి వెళ్తే పరమాచార్య ఆయన కనిపించారు. ఆయన కనిపించి మన పిల్లల్ని మనం ఏం చెప్పి మన సాంప్రదాయాలు తెలుసుకోవాలి అనేది మన పిల్లలకి చెప్పండి అన్నారు. నాకు చాలా నచ్చింది ఆ పాయింట్. వాళ్ళు నెల్లూరులో స్కూల్ కడుతున్నారట, వేద పాఠశాలతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా. అయితే ఆ ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇదే చేసినప్పుడు మామూలుగా మన పిల్లలందరూ వాలంటీర్స్గా హెల్ప్ చేయాలంట. అది నాకు చాలా నచ్చింది. జూన్ జూలైలో అమెరికా పిల్లలైతే వాళ్ళకి జూన్ జూలైలో, ఇక్కడ పిల్లలకైతే మనకి సమ్మర్లో, ఇలాంటి టైమ్స్లో వాళ్ళకి హాలిడే దొరుకుతుంది. కాబట్టి వాళ్ళ పిల్లల్ని పిలిచి ఇండియాకి పిలిచి వాళ్ళతో మనం వాలంటీర్గా ఏం హెల్ప్ చేయొచ్చు అన్నది కనుక మనం చేయిస్తే మన సాంప్రదాయం ఏంటి అన్నది మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇవాళ నా షాప్లో రోజు వరకు పట్టు చీర కట్టుకుని వస్తాను. ఆ పట్టు చీరతో పాటు ఇవాళ నేను చక్కగా మడి చీర కట్టుకుని వచ్చాను. ఎందుకు అనంటే నా షాప్ ఇది నేను ఎలా తెలుసుకున్నాను అనేది నా కాన్సెప్ట్ కదా. కానీ మనకు వచ్చే వాళ్ళ ఆచారం ఏంటి అనేది కూడా తెలియాలి కదా. అందుకోసం ఎవరి ఆచారం వాళ్ళు చేయడానికి, ఫాలో అవ్వడానికి భయపడక్కర్లేదు. ఆ భయపడకుండా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది చెప్పడం కోసమే చక్కగా ఇవాళ మడిచీర కట్టుకుని వచ్చాను. మీకు బామ్మ మాట బంగారు మాట తెలుసు కదా సినిమా, అందులో భానుమతి ఇలాగే పెట్టుకుంటుంది. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కిరణ్ మయ్య గారు చెప్పారు, చీర వెడల్పు ఎంత ఉండాలంటే మనకి కుచ్చెళ్ళు వచ్చి కాసేపోసి అన్ని అయిన తర్వాత కొంగులో మనం వడి బియ్యం పట్టుకునేంత ఉండాలన్నమాట. ఆ వడి బియ్యం పట్టుకోవడం అంటే ఇట్లా పెద్దగా ఉండి దాంట్లోకి వడి బియ్యం పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఉండాలన్నమాట. అంత పెద్దగా ఉండాలి. సో ఇలాంటి పట్టు చీరలు, మడి చీరలు మన దగ్గర ఉంటాయి. ప్లీజ్ వింటేజ్ వారాహికి రండి. మన దగ్గర ఉన్న ఈ స్టాక్ని మీరు తీసుకోండి. అండ్ ఇంకోటి, ఈ నెక్లెస్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. మా పక్కనే మోడర్న్ ఆర్వీ జ్యువెలర్స్ ఉందన్నాను కదా, ఎప్పటి నుంచో చూస్తున్నాను ఈ నెక్లెస్. ఎప్పుడు వేసుకుందామని, సరే ఇవాళ మీకోసం చూపించడానికి. మన వెదవబుద్ధి ఎలా అంటే, అమ్మో ప్యూర్ బంగారమే కొనుక్కుందాం, ఎందుకు షీటెడ్ అనుకుంటాం కదా. కానీ ఇవాళ రోజున 90,000 అయింది. ప్యూర్ బంగారం ఎలా కొనుక్కోగలుగుతాం? సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్ యాజ్ వెల్ యాజ్ మోడర్న్ ఆర్వీ జ్యువెలర్స్ అండి. ఈ పీస్ మాత్రం చాలా 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 సూపర్గా ఉంది. సో మీ ఫెస్టివల్ అండ్ మ్యారేజ్ సీజన్ని కలర్ఫుల్గా చేసుకోండి. డూ విజిట్ అవర్ స్టోర్. థ్యాంక్ యూ.